హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఎస్సీ స్టూడెంట్స్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కోలా క్రెడిట్ అవుతుంది. అసలు ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కదా. సో మరి ఫీజు ఎలా ఉంటుందంటే మీ కాలేజ్ ఫీజు బట్టి ఉంటుందండి. మీ కాలేజ్లో మీకు 1 ఇయర్కి 10,000 అనుకోండి, మీకు 10,000 క్రెడిట్ అవుతుంది. అదే ఇంకొక కాలేజ్లో వాళ్ళకి 15 కానీ 20,000 కానీ 1 ఇయర్కి ఫీజు అయితే వాళ్ళకి 15 కానీ 20,000 కానీ ఎంత ఫీజు అయితే అంత రిలీజ్ చేస్తారండి. సో అందుకే ఈ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి అందరికీ సేమే క్రెడిట్ అవ్వదు. అలాగే చాలామందికి వస్తీ దీవెన అమౌంట్ అంటే MTF అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. సో ఇది మరి మీరు కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే ఆ ఫీజు కట్టేయండి. లేదు మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లయితే, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే ఆ ఫీజు మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి EWS వాళ్ళకు కూడా 155.54 కోట్ల రూపాయలను విడుదల చేస్తామన్నట్లు నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగినట్లు మనకి న్యూస్లో అయితే వచ్చింది. సో మరి EWS వాళ్ళకు కూడా అమౌంట్ అయితే త్వరలోనే క్రెడిట్ అవుతుందండి. అలాగే బీసీ వాళ్ళకు కూడా క్రెడిట్ అవుతుంది. నిన్న వీడియో కూడా చేశాము. సో మిగతా వాళ్ళకు కూడా అందరికీ క్రెడిట్ అవుతుంది. సో ఒక 1 వీక్ అటు ఇటుగా అయితే క్రెడిట్ అవుతుంది. వెయిట్ చేయండి. చాలామందికి స్టేటస్లు కూడా అప్డేట్ అయ్యాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.